హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ నందు. రీసెంట్గా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆర్జీవి చేసిన కమెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో దీంట్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. చాలా మంది విదేశాలకు కూడా పారిపోయారు. దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కృష్ణకుమారి అమ్మ ఏం చెప్తారో అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. చాలా మంది దీంట్లో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు లేనప్పుడు ప్రమోట్ చేస్తే తప్పేంటి అని కొంతమంది సమర్థిస్తున్నారు. అందులో ఆర్జీవి కూడా ఒకరైపోయారు. కొంతమంది ఏమో అసలు రూట్స్ నుంచే దీన్ని బంద్ చేస్తే అయిపోతుంది కదా అని. దీన్ని మీరు ఎలా చూస్తారు? మేము బంద్ చేయాలి అనే ఒక సెక్షన్ నుంచే నేను మాట్లాడుతున్నా. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక మనిషి అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో అన్నా బెట్టింగ్ చేయనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ బెట్టింగ్ చేస్తే డబ్బులు పోతే ఆ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. నేను ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి ఆలోచించి ఒక ఇంట్లో ఒక భర్త బాధ్యతారహితంగా అమాయకంగానో తెలిసి తెలియకో అత్యాశతోనో బెట్టింగ్ ఆడితే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఒక 3-4 టోటల్ ఫ్యామిలీ సూసైడ్లు విన్నాం. దానికి కారణం ఇవే. ఇప్పుడు అతను లెక్చరర్గా చేసే అతను బాగా చదువుకున్నాడు. లెక్చరర్గా చేస్తూ ఉన్న మనిషి కొద్ది గొప్ప ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. అతను ఈ బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడిపోయి అది మొదట్లో ఒక ఆటలాగా మొదలయ్యి తర్వాత అదొక వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనంగా మారిన తర్వాత వాళ్ళు ఇంట్లో డబ్బులు లేదు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పులు ఇవన్నీ చేసి చివరికి అతను ఉద్యోగం కూడా మానేసేసి, అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతే వాళ్ళు మరి తీసేసేవారో ఏదో కానీ మొత్తానికి ఉద్యోగం కూడా మానేశాడు. ఇప్పుడు చివరికి ఏం చేయాలో తోచగా భార్యను ఒప్పించి, భార్యని మనిద్దరము చచ్చిపోదాము, పిల్లల్ని చంపేద్దాము అని చెప్పి పిల్లల్ని చంపేసి భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఇది బయటకు వస్తుంది స్టోరీ. హైదరాబాద్లో జరిగింది కాబట్టి, తార్నాక్లో జరిగింది, కొంచెం చదువుకున్న ఫ్యామిలీ కాబట్టి పెద్దగా వార్త అయ్యింది అది. అసలు ఇలా కాకుండా ఎంతమంది జరుగుతుందో. ఇప్పుడే ఒక అతనిది చూశాను నేనున్న ఇంటర్వ్యూలోనే వచ్చి మాట్లాడాడు అతను. ఏంటంటే 80 లక్షలు పోగొట్టుకున్నాడు. 80 లక్షలు ఎలా పోగొట్టుకున్నావు నువ్వు అని అంటే, నీకు ఆ యాప్ ఎలా తెలిసింది అంటే, అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో చూశాను నేను, ఇలా ఆడొచ్చు అని చెప్పి. అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా, అందుకని నేను ఆడాను. మొదట్లో వచ్చినాయి కదా అని చెప్పి నేను ఇంకా ఆడటం మొదలెట్టాను అని. అయితే దీనిలోకి మనం లోపలికి వెళ్ళి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, స్టార్టింగ్లో 30% ఓడిపోతాము, 70% గెలుస్తాము. అలా కొన్నాళ్ళు పోగా మనం వస్తున్నాయి కదా అని ఎక్కువ డబ్బులు అప్పులు చేసి తీసుకెళ్ళి పెడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా అని పెడితే అప్పుడేమవుతుందంటే 30% గెలుస్తాము, 70% ఓడిపోతాం. ఈ పరిస్థితి అయ్యేసరికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు దానికి, వ్యసనపరులు అయిపోతారు దానికి. అంటే ఇక అది ఆడకుండా ఉండలేని పరిస్థితి. రీజన్స్ డబ్బులు సంపాదించాలని కావచ్చు, పంతంగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే సంపాదించుకోవాలని గెలవాలని కావచ్చు, లేకపోతే పోగొట్టుకున్న చోట ఎదుక్కోవాలని కావచ్చు, లేకపోతే మానసికంగా వీళ్ళు ఒక తృప్తి స్థాయి వస్తుంది గెలుపు రాగానే. ప్రతిసారి ఆ కిక్ కావాలనుకుంటారు. ఇప్పుడు పేకాట ఆడేవాళ్ళు కూడా మారలేని కారణం అదే. ఒక ఇన్స్టంట్ కిక్ వస్తుంది వాళ్ళకి, అందుకని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇలా మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, దీన్ని బట్టి అసలు వీళ్ళు సర్వనాశనం అయిపోయే లోపు వీళ్ళు వ్యసనపరులు అయిపోతారు కదా. వ్యసనపరులు అయిపోయిన తర్వాత ఇంకాస్త సర్వనాశనం అయిపోతారు. తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకుంటారు, తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చే నష్టం. అది హ్యూజ్ లెవెల్లో నష్టం జరుగుతుంది కాబట్టి, ఎక్కువ మంది దీనికి నష్టపోతున్నారు కాబట్టి, దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 40 కోట్ల మంది బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసి ఉన్నారు ఈ స్మార్ట్ ఫోన్లలో. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ పరిస్థితికి ఈ సినిమా యాక్టర్లు ఎలా కారణం, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా కారణము అంటే, ఇప్పుడు ఈ యాప్లు
ఎక్కడ మెట్రో ట్రైన్లో రాసి ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ అది కూడా. అది చాలనట్లు ఇన్ఫ్లుయెన్సర్లు, అది కూడా చాలనట్లు పెద్ద సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే యాప్లు ఒక చోట ఉంటాయి. ఇప్పుడు ఆడాలి అనుకునే వాళ్ళు, అంటే ఆడుతున్న వాళ్ళు ఒక పక్క ఉంటారు. వీళ్ళిద్దరికి బ్రిడ్జ్ చేసేది ఎవరు అంటే ఇన్ఫ్లుయెన్సర్లే. దీనికి ఏంటంటే బయట అన్ని యాప్ల గురించి, మెట్రోలో వచ్చే యాప్ వేరు, వీళ్ళందరూ ఆడుతున్న యాప్లు కూడా వేరు. వీటికి ఎక్కడ బయట అడ్వర్టైజ్మెంట్ కనిపించదు. రోడ్ల పక్కన ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నట్లు వీళ్ళు యాడ్ వేసుకుంటానికి లేదు, వేయరు. ఏంటి అంటే ఎవరైతే అందరికి పరిచయమైన మొహాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఈ గేమ్ గురించి చెప్పిస్తారు వాళ్ళకి. అందుకోసం ఏంటంటే మీరు చెప్పటం వల్లే వాళ్ళు ఆడారు అనటానికి ఇది ఒక ఆథెంటిక్. మామూలుగా ఇంకెక్కడా ఉండదు అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మామూలుగా అయితే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ప్రోడక్ట్ల గురించి, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, రోడ్డు పక్కన అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు పెట్టుంటారు. అలా కాకుండా మరి ఇప్పుడు ఈ యాప్ల గురించి ఆ 3 రకాలుగా కాకుండా వీళ్ళని మాత్రం వీళ్ళ మీదే ఆధారపడి ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళ పేరు మీద వాళ్ళు టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపుల్లో వీళ్ళకు ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్కి ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఆడండి ఇలా వస్తాయి అని చెప్పి వీళ్ళు యాడ్, అంటే ఎలా ఆడాలి దగ్గర నుంచి అన్ని వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. ఇవ్వటం వల్ల వాళ్ళు ఆడతారు, ఆడటం వల్ల డబ్బులు పోతాయి. ఇక వీళ్ళ పని ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వరకే వీళ్ళ పని, తర్వాత ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి సంబంధం లేదు. అవును. దీనివల్ల వీళ్ళే కారణము అనడానికి ఇది అన్నమాట. ఇప్పుడు దీన్ని రామ్ గోపాల్ వర్మ కాదు అన్న, ఇంకొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు కాదు, వీళ్ళకేంటి సంబంధం, వీళ్ళని ఎట్లా ఇచ్చేస్తారు, ఎవరన్నా నష్టపోయిన వాళ్ళు వచ్చి పలానా దానివల్లే నష్టపోయామని చెప్పారా మీకు, చచ్చిపోయే వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చి చచ్చిపోయారా, ఎట్లా వీళ్ళని బాధ్యుల్ని చేస్తారు అని మాట్లాడుతున్నారు చాలా తెలివిగా. ఇప్పుడు ఇట్లా తెలివిగా మాట్లాడేవాళ్ళు, అతి తెలివిగా మాట్లాడే వాళ్ళందరికీ గురువు రామ్ గోపాల్ వర్మ. ఊరందరిది ఒకదారి అయితే ఉలిపికట్టది ఒకదారి అన్నట్లు అందరూ మాట్లాడిందే మాట్లాడితే నా స్పెషాలిటీ ఏంటి, అందుకని వీళ్ళు ఒక స్పెషాలిటీ కోసం డిఫరెంట్గా మాట్లాడతారు. ఈ డిఫరెంట్గా ఇప్పుడు మనిషి విభిన్నంగా ఉండటం తప్పులేదు, సృజనాత్మకత ఉండటం తప్పులేదు, కానీ ఇక్కడ ఏ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం, ఏమి నష్టం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోకపోతే మనం మనుషులం కాదు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సరు అంటే మిగతా వాళ్ళకంటే అతను కొంచెం ఎక్కువ తెలుసనో లేకపోతే అతనికి చెప్పడం బాగా వచ్చానో ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా అతను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేది. మామూలుగా అయితే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వరు కదా. మరి అలాంటి వాళ్ళకి మేము చెప్పుకుంటూనే వెళ్తాము, వినేవాడిది కర్మ, వింటే వింటాడు, వినకపోతే వినకపోతాడు, విని నష్టపోతే మాకేంటి అని అనుకుంటే ఇంక మనము ఏం మాట్లాడతాం, చట్టమే మాట్లాడుతుంది వాళ్ళ మీద. వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే సగం నాలెడ్జ్ తోటి, రామ్ గోపాల్ వర్మకి నాలెడ్జ్ లేక కాదు, నాలెడ్జ్ ఉంటది కానీ మాట్లాడతాడు. వీళ్ళు నాలెడ్జ్ లేకుండా ఇది అనుకరించడం అంటారు, ఇమిటేట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మని ఇమిటేట్ చేసే ఒక బ్యాచ్ ఉంది ఇవాళ. వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఇమిటేషన్లో ఏమొస్తుంది, ఆయన ఏం చెప్తే అది చెప్తారు వీళ్ళు. అంతేగాని ఆయన ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, రీజన్స్ ఏంటి ఆలోచించే బుర్రలు ఉండవు వీళ్ళకి. ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఒక 30 లక్షలు అని అనాలి, ఒక 29 లక్షలు అన్నా లేదు 32 లక్షలు అన్నా దానివల్ల వచ్చే నష్టం పెద్ద లేదు. ఈ 30 లక్షలు అన్న దాని దగ్గర 300 లక్షలు ఏమో చెప్పాను అనుకోండి, లేకపోతే 3000 చెప్పాను అనుకోండి, ఎట్లా ప్రాబ్లం అవుతుంది. అసలు ఈ 30 లక్షలు అనేది ఏంటి అనేది నేను వెళ్ళి చూశాను అనుకో, నేను పొరపాటు చెప్పటం ఉండదు. ప్రతిదానికి ముందు వెనక అనేది ఉంటది. ఈ ముందు వెనక ఉంటే మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. అందుకని ఎవరైనా సరే ఈరోజు బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ ఇవ్వటం కరెక్టు అని ఎవరైనా అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకొకటి లేదు, దానంతా మిస్లీడ్ చేసేది కూడా ఇంకొకటి ఉండదు.
ఇప్పుడు వినియోగదారుల చట్టానికి సంబంధించి ఒక వినియోగదారుడికి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్లో ఏంటి అంటే అసలు నేను ఈ వస్తువుని వినియోగించటానికి నేను ఎలా నాకు ఎలా తెలిసింది, నేను ఎవరి ద్వారా తెలుసుకున్నాను, ఏ మాటలు నన్ను ఆకర్షించినవి అనేది కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, ఆ ప్రోడక్ట్ మంచిగా లేదు అనుకోండి, ఆ కంపెనీ ఎంత బాధ్యులో వీళ్ళు కూడా అంతే బాధ్యులు. దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ అందరినీ కేసులు పెట్టమని చెప్పి సజ్జనార్ గారు పిలిపించారు. మొన్నటిదాకా ఏమన్నారు, ఎవరో కేసు పెట్టందే ఏంటి, ఎవరన్నా వచ్చి చెప్పారా అని మాట్లాడారు కదా, కోడిగుడ్ల మీద ఏకలు బీకారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఇంక ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నిన్న మియాపూర్లో ఒక అతను వచ్చి కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే రానా వీళ్ళ మీద కేసు బుక్ అయింది, విజయ్ దేవరకొండ వీళ్ళ మీద. ఒట్టిగా ఏం బుక్ కాల. మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అతను నేను నష్టపోయినా పర్వాలేదు, ఎంతో కొంత నాకు వెనక ముందు కాస్త కోస్త ఆస్తులు ఉన్నాయి, కానీ అసలు ఏమీ లేని వాళ్ళు ఆత్మహత్య తప్పితే వేరే మార్గం లేదు అనుకుని చాలా మంది చచ్చిపోతున్నారు, దానికోసం అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పి అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇవ్వగానే మంచు లక్ష్మి మీద, విజయ్ దేవరకొండ మీద, రానా మీద, నిధి అగర్వాల్ మీద కేసు బుక్ అయింది. అసలు వీటన్నిటికన్నా ముందు తమన్నా మీద కూడా బుక్ అయింది. మరి ఆమె లాయర్ని పంపించిందో ఏదో చేసిందంట. సరే ఏం చేసినా దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోనే కదా మేము డబ్బులు పోగొట్టుకున్నాము. మరి అట్టంటప్పుడు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మా డబ్బులు పోయినాయి కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీలో కూడా మీరు ఉంటారు అనేది కూడా చట్టంలో ఉంది. ఇప్పుడు చట్టం చాలా మందికి తెలియదు, చట్టాలు తెలియదు. నిన్న ఎవరో ఎక్సకాలు ఆడుతున్నారు అంటే ఇప్పుడు నేను లా చదువుకోవాలా అన్ని తెలియాలంటే అని మాట్లాడుతున్నాడు ఒక మహానుభావుడు. కాదమ్మా, కామన్ సెన్స్ నథింగ్ బట్ లా అనేది నథింగ్ బట్ కామన్ సెన్స్. నీకు కామన్ సెన్స్ లేకపోతే ఇప్పుడు నిన్ను అనుసరించేవాడు ఎంత అవునన్నా కాదన్నా నీకన్నా తెలివితోడే అయ్యి ఉంటాడు, నువ్వు తెలివైనోడివే అయ్యి ఉంటావు. తెలివైనోడికి కూడా తెలియకపోతే ఎట్లా, నాకు తెలియదు అంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా లేదు. అందుకని ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఈ రాంగోపాలం లాంటి వాళ్ళు డివైడ్ చేయడానికి పనికొస్తారు. ఇప్పుడు సమాజం దీని గురించి ఆలోచిస్తుంది ఈరోజు. ఏంటి ఇలా అయితే ఎట్లాగా, ఇన్ఫ్లుయెన్సర్ల మాట నమ్మి మనం నష్టపోతే ఎట్లాగా అనే ఒక అవేర్నెస్లోకి ఇవాళ సమాజం కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల వీళ్ళు ఇంకా ఏమైనా సామాజిక బాధ్యత ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే, ఎవరు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకండి, ఇన్ఫ్లుయెన్స్ చేయకండి, ఇలా నష్టపోతున్నారు తెలిసి తెలియక. పైగా ఆఫ్లైన్లో నష్టపోతే ఒక మనిషికి మధ్యలో ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి ఈజీ తేల్చుకోవటం. అదే ఇప్పుడు ఆన్లైన్ అయ్యేసరికి అసలు వాడెవడో కనపడ్డు. ఇప్పుడు అసలు కంపెనీ ఓనర్ ఎవరో ఇంతవరకు బయటికి రాలా, బయటికి కనిపించింది ఎవరు? వీళ్ళు. అయితే దీనిలో ఇప్పుడు ఇంకొక అద్భుతం ఏంటి అంటే, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. అయినప్పుడు ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళినాయి, ఎవరెవరికి ఎంత వచ్చినాయి, మెయిన్ వాళ్ళని కూడా బయటికి లాగుతారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎట్లా బయటకు వచ్చారో నెక్స్ట్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. బయటకు వస్తే ఈ లోపు దేశం దాటిపోయినా సరే ఇప్పుడు ఈ ఎంత డబ్బులు దేశం దాటిపోయినా వాళ్ళ అకౌంట్లన్నీ స్తంభింపజేస్తే ఎంతో కొంత అయితే మిగులుతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సింది కూడా ఏంటి అంటే, వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో, ఈ నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరుపేదల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి రకరకాల వాళ్ళు ఉన్నారు. రాత్రి నేను ఆంధ్రజ్యోతి ప్రోగ్రాంలో మాట్లాడితే వాళ్ళు ఒక కట్ చేసి పెట్టారు సోషల్ మీడియాలో. పెడితే దాని కింద కామెంట్స్లో ఒక ఆయన, నా కూతురు కూడా 25 లక్షలు పోగొట్టింది ఆన్లైన్ బెట్టింగ్లో అని చెప్పి పెట్టాడు. అంటే కొంతమంది చెప్పుకోవటానికి కూడా ఇష్టపడట్లా, కేసులు పెట్టడానికి కూడా ఇష్టపడట్లా. అరే నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేసావా, నువ్వు ఇంత ఏదో పని చేసావా అంటారు కదా. ఇప్పుడు ఆ మధ్య అదేదో ఒక ఇది వచ్చింది, ఏంటది,
ఏదో చెంబమ్మ రైస్ పుల్లింగ్ది. ఆ రైస్ పుల్లింగ్ లో చాలా పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళు వెళ్ళరు పోలీస్ స్టేషన్ కి. ఎందుకంటే ఏంటి నీ ఇంత చిన్న విషయం తెలీదా? ఇప్పుడు ఈ కేసులు పెట్టిన వాళ్ళలో కూడా ఒక 10% పీపుల్ మాత్రమే బయటకు వచ్చారు అనుకో. 10% కూడా రారు, 2% వస్తారు అంతే. 100 మంది చచ్చిపోయారు అంటేనే ఎంతమంది ఆడుంటారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 25 కోట్లు 20 కోట్లు 10 కోట్లు అట్లా ఇచ్చుకుంటా వస్తున్నారు. వాళ్ళకున్న సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న సబ్స్క్రిప్షన్ బట్టి ఇస్తున్నారు కదా. మరి ఇలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత మిగిలితే వీళ్ళకి ఇంత ఇస్తారు? లాభం ఉంటుంది కాబట్టి షేర్లు కూడా అంతే పెడతారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని కూడా నేను అదే అడుగుతున్నా. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఉత్పత్తి అయ్యి ఏం జరిగి లాభాలు వస్తున్నాయి? ఇప్పుడు నేను మీకు ఒక ఫోన్ అమ్ముతాను. ఈ ఫోన్ అమ్మే ప్రాసెస్లో ఎంతో ముడిసరుకు ఉంటుంది, ఎంతో మంది పని చేస్తారు, ఎంతో మంది ఫినిషింగ్ చేస్తారు. అది అయిపోయి చివరికి వినియోగదారుడి కన్జ్యూమర్ దగ్గరికి కస్టమర్ దగ్గరికి ఆ ఫోన్ వచ్చే లోపు ఎన్నో చేతులు మారుకుంటా వస్తుంది. అంటే ఎంతో మందికి జీతాలు చెల్లిస్తారు, అవునా? ఈ ముడిసరుకు కొన్నందుకు డబ్బులు చెల్లిస్తారు. ఇట్లా దీనికి ఒక ప్రోడక్ట్ కి ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ ఫోన్ అమ్మటానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే ఒక అర్థం ఉంది. ఆన్లైన్ గేమింగ్ ఆడటానికి అక్కడ ఏమీ పని లేదు, ఒక ఉత్పత్తి లేదు, ఒక విలువ లేదు, ఏమీ లేదు. మీరు ఆడండి అని చెప్తున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టి ఆడుతున్నారు, వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. నొక్కేస్తున్నారు. నొక్కేసి మీకు ఎంత ఇస్తామంటున్నారో అది మీకు ఇస్తున్నారు. నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు అంటే ఎన్ని డబ్బులు కస్టమర్కి వెళ్తున్నాయి, ఎన్ని డబ్బులు వాళ్ళకి వెళ్తుండొచ్చు అనే ఒక కనీస జ్ఞానం ఉండాలి కదా. పెద్ద స్కామ్ అనేది అర్థం కావాలి కదా. అందుకని కొంచెం రామ్ గోపాల్ వర్మ గారు మీ మెదడుకు పదను పెట్టాలని చెప్పి చెప్తూ, మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అలాంటి వెధవలకి ఇంకొంచెం ఊతం వస్తుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ మీద పెడతారన్న కేసులకు భయపడి కానీ కాన్సిక్వెన్సెస్ భయపడి కానీ వాళ్ళు ఆపుతారు. ఆపితే కొన్ని రోజుల పాటు ఈ బిజినెస్ ఆగిపోద్ది అని అనుకుందాం. మళ్ళీ లేవకుండా ఉండాలి అంటే ఒక చట్టం కావాలి. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే అవ్వదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేస్తేనే అవుతుంది. అన్ని రాష్ట్రాలకే వర్తింపచేయాలి. అప్పుడే దీని నుంచి మనం బయటపడగలుగుతాము. మన సామాన్యులు వాళ్ళ అత్యాశ అనుకుందాం, వాళ్ళ బాధల నుంచి బయటపడటానికి ఇది ఒక మార్గం అనుకుందాం. ఏమనుకుని చేస్తున్నారో కానీ వాళ్ళైతే నష్టపోతున్నారు. సో సొల్యూషన్ అనేది మనం లీగల్ గా వస్తే ఇటువంటివి ప్రమోట్ చేయకుండా ఉంటారు అని అనుకోవాలి. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టులు ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా అవతారం ఎత్తారో వాళ్ళందరి మీద కేసులు చెయ్యాలి. వాళ్ళు తీసుకున్న డబ్బులుని కట్టేయాలి వెనక్కి. అవును, బ్యాక్ ఎండ్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.